ఈరోజు అందరం కూడా అడగాల్సిన అవసరం ఉంది. నేను అందుకని ఈ ఇసుక ర్యాంపుల్లో దొంగల్ని పట్టుకోవాలంటే ఎక్కడికక్కడ మనం కూడా గట్టిగా ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. నేను ఒక్కడ పోరాడతాను, వేదిక వెన్నులు పోరాడతాం, చాలదు. 5 కోట్ల జనాభా కలిసి రావాలి. ఇది మీ సంపద, సమాజ హితం కోసం ఉపయోగించవలసిన సంపదని దొంగలు దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇష్టానుసారంగా వీళ్ళు ఇష్ట ప్రకారం ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితి రావడం జరిగింది. ఇంకో పక్క మీరు చూస్తే ఒక్క బీసీలే దీంట్లో ఎక్కువగా ఉన్నారు. బీసీలకు 10% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో తగ్గించే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా ఒకటే కాదు, ఇష్టానుసారంగా చేశారు. ఇంకో పక్కన కాపు కార్పొరేషన్ ₹1 కూడా సహాయం చేయాల. 10,000 కోట్ల రూపాయలు కాపుల కోసం ఖర్చు పెడతానని ₹10 ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఆ మంత్రులందరినీ రెచ్చగొట్టి నన్ను తిట్టాలి, లేకుంటే పవన్ కళ్యాణ్ తిట్టాలి. ఇది వీళ్ళు చేసే పని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల నిన్న చూశారు, ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు సామాజిక న్యాయం. ఈయనేదో పెద్ద సామాజిక విప్లవకారుడు బయలుదేరినట్టు సామాజిక న్యాయం అని. ఈ మండపేటలో అడుగుతున్నా, నిన్న ఈరోజు మీరు పేపర్లో చూశారు, 90 మంది ఎమ్మెల్యేలు తీసేస్తానంటున్నాడు. నేను అడుగుతున్నా, 5 ఏళ్లు ఇష్టానుసారంగా దోపిడీ చేసుకుని ఇప్పుడు మీరు చేసిన నేరాల్ని ఎమ్మెల్యేలు పని పెడితే అయిపోతుందని అడుగుతున్నా. ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అప్రతిష్ట పాలైంది. ఎవడైనా ఓటేసే పరిస్థితిలో ఉన్నారా అని అడుగుతున్నా. ఈరోజు రేపు ఒక్కొక్క రోజు భయపడతారు. ఇక్కడే నేను అడుగుతున్నా, ఒక్క విషయం మీరు చెప్పాలి. ఈ నియోజకవర్గంలో పక్కనే అనపర్తిలో మొత్తం రెడ్లు కూడా ఉన్నారు. కడాన రెడ్లు కూడా ఆనందంగా ఉన్నారా అని నేను అడుగుతున్నా. ఏ ఒక్క రెడ్డికి కూడా న్యాయం జరగలేదు. ఇక్కడ చూస్తే రాయవరం మండలం ఉండే రెడ్లున్నారు. అనపర్తి నియోజకవర్గంలో మండపేటలో, అనపర్తి బిక్కవోల్లో ఉన్నారు, కొత్తపేట రావులపాలెంలో ఉన్నారు. ఈ సభలో చాలా మంది ఇక్కడున్నారు. రావులపాలెంలో కాంట్రాక్టర్లు ఏమయ్యారు తమ్ముళ్ళు? ఈరోజు మీరందరూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా అని అడుగుతున్నా. 95,000 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ 95,000 కోట్ల రూపాయలు రాకుండా 45 మంది కాంట్రాక్టులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇందులో కొంతమంది రెడ్లు ఉండే పరిస్థితి వచ్చింది. అనపర్తి, బిక్కవోలు, రాయవరంలో రైస్ మిల్లర్స్ ఉన్నారు, పౌల్ట్రీ ఫార్మర్స్ ఉన్నారు. మీరు ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళు నష్టపోయారు. అనపర్తి వడ్డీ వ్యాపారాలు చేస్తారు, చిన్న చిన్న వడ్డీ వ్యాపారాలు చేస్తారు, వాళ్ళు కూడా నష్టపోయారు. ఈ ప్రభుత్వంలో నష్టపోని కులం లేదు, నష్టపోని మతం లేదు, నష్టపోని ప్రాంతం లేదు. అందరం బాధితులమే. అందరం కలవాలి. కలిసి ఈ పార్టీని కూకట్టె వేళ్లతో పెకలించి బంగాళాఖాతంలో పారేస్తే తప్ప మనకు మోక్షం లేదు ఈ రాష్ట్రానికని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నిన్న మొన్న క్యాండిడేట్లు మారుస్తున్నాడు. 68 మంది కొత్తగా అనౌన్స్ చేశాడు. దాంట్లో 49 మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలే. ఈయన సామాజిక వర్గాన్ని గురించి మాట్లాడతాడు, సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు. ఇందులో 29 మంది ఎస్సీలుంటే అందరినీ మార్చేశాడు. 4 మంత్రులుంటే అందరినీ మార్చేశాడు. నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఎమ్మెల్యేల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, మంత్రుల్ని ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పంపిస్తున్నాడు. కొంతమంది ఎమ్మెల్యేల్ని టికెట్లు తీసేసే పరిస్థితికి వచ్చారు. టికెట్లు తీసేయడం అనేది ఆయన పార్టీ వ్యవహారం. కానీ ఒక్క విషయం అడుగుతున్నా,
ఈ ఊర్లో చెత్త వేరే ఊరికి పంపిస్తే అది బంగారం అవుతుందా తమ్ముళ్ళు? మీరే ఆలోచించమంటున్నా. చెత్త ఎక్కడికి పంపించాలి? డంప్ యార్డుకి పంపించాలి. అవునా కాదా? అలాంటి చెత్తని తయారు చేసి ప్రజల మీద వేస్తానంటే ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటున్నానంటే ఈ విషయం మనం అందరం ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్క నాయకుడు మళ్ళీ 5 సంవత్సరాల్లో పరిపాలన చేసి ప్రజా మ్యాండేట్ తీసుకుంటాం. ఆ తీసుకున్న ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్తాం, ఎమ్మెల్యేలు ఏం చేశారో చెప్తారు. మళ్ళీ ప్రజల యొక్క అభిమానాన్ని చొరగొని ఓట్లు సంపాదించాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అందరినీ మోసం చేస్తూ ఉంటాడు. మోసం చేసి చెప్పిన తప్పు చెప్పకుండా ఆ తప్పు అర్థం చేసుకునే లోపల ఇంకొక తప్పు చెప్పి మోసం చేయాలని చూస్తాడు. అందుకే మీరు చూశారు, మొన్న ఇప్పుడు కూడా అడుగుతున్నా, బాబాయిని ఎవరు చంపారు? ఊకెళ్ళి